2014వ సంవత్సరం యమునా ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఒక ప్రమాదం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాఘవేంద్ర కుమార్ అనే యువకుడు తన ప్రాణ స్నేహితుడైన కృష్ణకుమార్ ఠాగూర్‌ని హెల్మెట్ లేకుండా జరిగిన ఒక బైక్ ప్రమాదంలో కోల్పోయాడు. ఆ క్షణం అతని గుండెల్లో ఒక ప్రశ్న మిగిలిపోయింది. తన స్నేహితుడు హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఈరోజు తను ప్రాణాలతో ఉండేవాడనుకున్నాడు. ఆ రోజు నుండి తన స్నేహితుడిలాగా ఎవ్వరూ హెల్మెట్ లేకుండా చనిపోవద్దని నిర్ణయించుకున్నాడు. దానికోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఇప్పుడు తనకున్నది ఒకే ఒక్క లక్ష్యం. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ సేవకు డబ్బులు కావాలి. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. నోయిడాలో ఉన్న తన ప్లాట్‌ని అమ్మేశాడు. భార్య ఆభరణాలు కూడా ఉపయోగించాడు. తను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు. వేలాది హెల్మెట్లు, లక్షల ఆశలు. రాఘవేంద్ర కుమార్ ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో 70,000కి పైగా ఐఎస్ఐ హెల్మెట్లు ఫ్రీగా సప్లై చేశాడు. కేవలం హెల్మెట్ ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరికి జీవితం ఎంత అమూల్యమైనదో, మనల్ని నమ్ముకుని మన చుట్టూ ఎన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయో వివరించేవాడు. జనాలకి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించాడు. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు వచ్చి దివాలా దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రయాణం ఆగలేదు. ఎందుకంటే ఆయన నమ్మకం హెల్మెట్ అంటే ప్లాస్టిక్ కాదు, ఒక కుటుంబం ఆనందం.